ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం సిచ్యువేషన్ పూర్తిగా అదుపులోకి పోలీసులు తేగలిగారు. పల్నాడు జిల్లా అంటేనే ఉద్రిక్తం. ఎప్పుడు ఏ సంఘటన జరగకుండా ఎన్నికలు సాఫీగా జరిగేటువంటి అవకాశం అన్నది పల్నాడు జిల్లాలోనే లేదు. ఆ చరిత్ర ఈ పల్నాడుకు ఉంది. కాబట్టి మరి పల్నాడులో ఏ చిన్న సంఘటన జరిగినా అప్రమత్తంగా పోలీసులు ఉండడం, ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండడం, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కింది స్థాయి అధికారులకు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. దేవి శర్మ, మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద చాలా మంది మహిళలు వృద్ధులు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే చాలా ఎండవేడిమి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయి కనపడుతున్నాయి. సో వాళ్ళు సౌకర్యాలకు సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా మీతో? రెంటాలలో బిఫోర్ పోలింగ్కి ముందే గొడవలు జరిగాయి. ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. పల్నాడు అంటేనే చాలా హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే దాదాపు అక్కడ పాత కక్షలు కావచ్చు, ఫ్యాక్షన్ కావచ్చు, ఇలాంటి పోలింగ్ సమయాల్లోనే బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఆర్పిఎఫ్ దళాలను మోహరించారు. అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఏజెంట్స్, పోలింగ్ ఏజెంట్స్ ఇరువురు కూడా ఘర్షణ వాతావరణానికి దిగడం జరిగింది. కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే ఇటు రెంటచింతలు కావచ్చు, రెంటాలు కావచ్చు, ఈ రెండు చోట కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కొంత కూల్గానే కనపడుతోంది. ఎందుకంటే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి సందర్భం కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జన జాతర కనపడుతుంది ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా. ఎందుకంటే కొంతవరకు టెంపరేచర్స్ మధ్యాహ్నానికి పీక్ చేరుకుంటే పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేమన్న ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఎర్లీగా ఓటు హక్కును వినియోగించుకుంటే కొంతవరకు కూడా ఎలాంటి రద్దీ లేకుండా సాఫీగా సాగిపోతుందని కావచ్చు. చాలా వరకు మహిళలు, వృద్ధులు అయితే క్యూ లైన్లో కనపడుతున్న సందర్భంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. జూబ్లీహిల్స్ కు సంబంధించి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా ఎర్లీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం మనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులను చూసాం. ఆయన ఓటు హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓటు కేవలం హక్కుగా మాత్రమే చూడొద్దు, అదొక బాధ్యతగా చూడమని. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సతీ సమేతంగా, తల్లి సమేతంగా వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునే క్యూ లైన్ లో చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వస్తున్నారు. మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన మాట్లాడతారా? ఓటర్లకు ఏం చెప్తారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా క్యూ లైన్లోనే వేచి చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వేసవి కావడంతో చాలా ఎర్లీగా పోలింగ్ బూత్లకు చేరుకుంటే ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి 47 degrees హై టెంపరేచర్స్, వడగాలులు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఎర్లీగా వెళ్ళడం అనేది బెటర్గా భావిస్తూ ఉన్నారు. అయితే ఏపీ వ్యాప్తంగా చాలా డిఫరెంట్ వెదర్ కనపడుతుంది. కొంతవరకు క్లౌడీగా కనపడుతుంది. కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి.